హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో ఆలూ ఫ్రైడ్ రైస్తో చాలా తక్కువ టైంలో రుచికరంగా అప్పటికప్పుడు చేసుకొని తినాలి అనిపించినప్పుడు ఈ రెసిపీని ప్రిఫర్ చేయండి. చాలా సులభం చేసుకోవడం, అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం మిగిలిపోయినప్పుడు, అలాగే మీకు పప్పు కూరలు చేసే ఓపిక లేనప్పుడు ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మార్నింగ్ లేచి హడావిడి లేకుండా లంచ్ బాక్స్కి ఇలా చేసి పెడితే కమ్మగా తినేస్తారు మన పిల్లలైనా సరే, శ్రీవారైనా సరే. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందు ఆలూని పైన అంతా స్కిన్ తీసేసి ఇలా పెద్ద పెద్ద ముక్కలు వచ్చేలాగా కట్ చేసేసుకోవాలి. మనకు కావాల్సిన ఆలూని వీడియోలో చూస్తున్నాను కదా, ఈ సైజు ఉంటే సరిపోతుంది. తర్వాత వీటిని స్టార్చ్ పోయేలాగా ఒకసారి 1-2 సార్లు వాటర్తో వాష్ చేసుకొని ఆ వాటర్ అంతా పోయేలాగా ఇలా జాలిగరిటెలోన మనము వాటర్ స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఓన్లీ ఆలూ పీసెస్ ఉండాలి మనకి. ఈ ఆలూ పీసెస్ని తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. తర్వాత మన రుచికి తగినట్లు కారం, ఉప్పు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అయినా సరే, లేదు అంటే బియ్యం పిండి అయినా సరే తీసుకొని మొత్తం మనం వేసిన కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్ అనేది ప్రతి ఆలూ పీస్కి తగిలేలాగా బాగా ఏమీ నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. మన ఆలూలో ఉన్న వాటర్ కంటెంట్తోనే ఇలా ముద్దగా అయిపోతుంది. ఇలా కలుపుతూ ఉంటే ఇలా కలిపి ఆలూని మనం వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా బాగా వేడెక్కిన ఆయిల్లో విడివిడిగా ఒక్కొక్క ఆలూ పీస్ని వేసేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. నూనెకి సరిపడా వేసేసుకోండి. ఎక్కువ వేసేసుకుంటే ఆలు మొత్తం అంతా అంటుకుపోతాయి ఒకదానికొకటి. సో అన్ని నూనెలో ఇలా ఒకటి వేసుకుంటూ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆలు వేసిన వెంటనే మనం గంటెతో కలపకూడదు. 1-2 నిమిషాల తర్వాత దాన్ని ఇంకో పక్కకి టర్న్ చేసేసుకొని అన్ని వైపులా మనము దోరగా ఇలా గోల్డెన్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసేసుకోవాలి. నెమ్మదిగా చేసుకోండి. ఇలా 2-3 నిమిషాలకి మనకి ఆలు అనేది చక్కగా ఫ్రై అయిపోతుంది. మొత్తం ఇలా అన్నీ తీసేసుకొని పక్కనుంచుకోవాలి. మరొక బాండీ పెట్టేసుకొని దాంట్లో ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే కొంచెం నెయ్యి వేసేసి వేడెక్కనివ్వాలి. వేడెక్కాక కొన్ని స్లైసెస్గా తరిగిన ఆనియన్స్ వేసేసి, అలాగే కొన్ని 2-3 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసేసుకొని ఈ ఆయిల్లో వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. ఒక 50% ఫ్రై అయితే సరిపోతుంది, మొత్తం వేగాల్సిన అవసరం లేదు. తర్వాత మనము ఏం చేయాలంటే కొన్ని కరివేపాకును కూడా తీసేసుకొని దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. కరివేపాకు ఎక్కువ క్వాంటిటీలో ఉంటే మనకి ఆలూ రైస్ అనేది చాలా బాగా ఉంటుంది టేస్ట్. తర్వాత కొన్ని క్యారెట్ని కూడా ఇలా చిన్న పీసెస్గా చేసేసి ఈ నూనెలో వేసేసి వీటిని కూడా 50% మగ్గించుకోవాలి. తర్వాత ఉడికించుకొని చల్లారబెట్టుకున్న అన్నాన్ని ఈ పెన్నంలోనే వేసేసి మనము రుచికి సరిపడా కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం జీలకర్ర పొడి, అలాగే కొంచెం ధనియాల పొడి, అలాగే కొన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా, అలాగే కొత్తిమీర చివరగా వేసేసి, అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న ఆలూ పీసెస్ ఉన్నాయిగా వాటిని కూడా వేసేసి మొత్తం బాగా అన్నీ కలిసిపోయేలాగా నెమ్మదిగా అన్నం విరిగిపోకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా పొగలు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ అన్నాన్ని.
చేసేసుకుంటే ఆలు ఫ్రైడ్ రైస్ మనకి రెడీ అయిపోతుంది. ఇక సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి, ఫైనల్గా ఆలు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ కదా. మార్నింగ్ లంచ్ బాక్స్కైనా, అన్నం మిగిలిపోయినప్పుడు అయినా ఇలా చేసుకోవచ్చు ఈజీగా. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రుచుల కోసం మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన కొన్ని లంచ్ బాక్స్ రెసిపీస్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఒక్కసారి మీరు చెక్ చేసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయటం మర్చిపోవద్దు. బాయ్.